హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హీనాస్ హోమ్ స్టైల్ జర్నీ. ఈరోజు అయితే మేము కాకరకాయ ఫ్రై తాలింపు చేయబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన కాకరకాయ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజలన్నీ క్లీన్గా అయితే తీసేయాలి. గింజలు తీసేసిన తర్వాత ఇలా సన్న సన్న లేయర్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. పల్సగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు అయితే వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేయాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన అయితే ప్లేట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేయాలి. ఇలా ప్లేట్ వేసి పెట్టేయాలి. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇది అయ్యే వరకు మేమైతే ఆనియన్స్ అలాగే శనగగింజలు అయితే వేయించుకున్నాం. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఆనియన్స్ అయితే ఎక్కువగా వేసుకోవాలి, అందుకే ఎక్కువగా అయితే కట్ చేశాను. ఆనియన్స్ కట్ చేసుకుని ఇప్పుడైతే పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకొని దాంట్లో అలాగే వెల్లుల్లి వేసి పొడి అయితే చేసుకోవాలి. వెల్లుల్లి, కారం అలాగే సాల్ట్ వేసి అయితే పొడి చేసుకోవాలి. ఫ్రై పెట్టుకొని దీంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కాకరకాయ అయితే దీంట్లో ఫ్రై చేసుకోవాలి. మేము ముందుగానే అయితే ఇది కలిపి పెట్టుకున్నాం కదా, పసుపు ఉప్పు. ఇప్పుడైతే ఇది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత అయితే తీసేయాలి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ లో రావాలి ఫ్రై చేసుకునేది. ఇలా ఫ్రై చేసుకోవడం వలన చేదుగా ఉండదు. నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. హెల్త్ కూడా చాలా మంచిది ఇది. అది ఫ్రై అయిన తర్వాత తీసేసి ఇప్పుడైతే కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత మేము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ అయితే వేసుకోవాలి. ఇలా కాకరకాయ వేసుకొని ఇదైతే బాగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటా ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము ముందుగానే పల్లీల పొడి అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీనిపైన అయితే వేసుకోవాలి. ఇంకా ఇలా పొడి వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ సాల్ట్, కారము అంతా పొడిలో వేసింటారు కదా, మేము ఆల్రెడీ కాకరకాయలో కూడా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకైతే అదే సరిపోయింది. అందువల్ల నేనైతే వేయలేదు. మీరైతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అసలు చేదుగానే ఉండదు. అందరికీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.